శుభమస్తు. శ్రీరామ జయం. సీతారాముల వివాహం అంటే ఏమిటి ప్రత్యేకం? తలంబ్రాలు, అక్షింతలు, ఈ రెండే వివాహంలో మనం చూచేవి. తలంబ్రాలు వేరు, అక్షింతలు వేరు. అనేకులు తలంబ్రాలు వినియోగించిన అనంతరం మిగిలిన తలంబ్రాలనే అక్షింతలుగా వాడుతూ ఉంటారు. అలా వాడకూడదు. అక్షింతలు పసుపు, నెయ్యి కలిపి బియ్యపు గింజలకు బాగా పట్టించిన అనంతరం వాటిని అరచేతిలో తీసుకున్నప్పుడు అవి అక్షింతలుగా మారతాయి. తలంబ్రాలు కూడా అలాంటివే, కానీ ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా పొట్టు తొలగించిన తెల్లని బియ్యం అవి మాత్రమే కొన్ని ప్రాంతాలలో తలంబ్రాలుగా వినియోగిస్తూ ఉండగా, మరికొన్ని ప్రాంతాలలో ఆ బియ్యం విరిగిపోకుండా, నూకగా మారకుండా శుభం అన్న సంకల్పంతో పసుపు, నెయ్యి అలదుతారు. ప్రాలు అంటే బియ్యము అని అర్థం. శిరస్సు పైన పోసేటటువంటి ఈ ప్రాలు బియ్యము ఆశీర్వచనంగా మారే సమయంలో వేద విధులైన బ్రాహ్మణోత్తములు శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినకమో భవతి శతమితి శతం దీర్ఘమాయు ఇలాంటి మంత్రాలు చదువుతూ ఉంటారు. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుఃకీర్తిం ప్రజాం దధు భాగధేజే నైవైనం ప్రణయతి. ఇలాంటి మంత్రాలు చదువుతూ ఉంటారు. మంత్రార్థాలు తెలియని వారు కొందరు అజ్ఞానంతో ఏవైనా మాట్లాడవచ్చుగాక. వారితో మనకు పని లేదు. మనకు పని ఉన్నది పరమాత్ముడితో మాత్రమే. యో వైతాం బ్రహ్మణో వేద. వేదంలో ఈ మంత్రం, ఈ పనస, ఈ రుక్కు, ఈ రుచ ఆరంభం కాకంటే పూర్వం ఇంకా ఒక 2 లైన్లు వరుసలు ఉన్నాయి. ఆ 2 ఇంకా ప్రధానమైనవి. అష్టాచక్ర నవద్వారా దేవానాం పురయోధ్య తస్యాగం హిరణమయ కోశ స్వర్గోల్లోకో జ్యోతిషావృత యో వైతాం. ఇది అనువాకం. దేవతలకు కూడా ఓడించడానికి అభేద్యమైనటువంటిది అయిన అయోధ్యానగరంలో రాముడి కళ్యాణ మహోత్సవం, వివాహ వేడుకలు. ఈ శరీరం కూడా అయోధ్య, ఓడించడానికి వీలు కానటువంటిది భద్రమైనది దేవాలయం. ఇక్కడ ఆ స్వామి ఉన్నాడు. అన్ని అక్షింతలు చేతబుచ్చుకొని శతానీకుడు, ఇంకా అనేక వశిష్ఠాదులు మహర్షులు అలా వేస్తారు. అంత శక్తి వారికి, రాముడిని కూడా ఆశీర్వదించేంత శక్తి వారికి తపస్సు అనే బలం వల్ల వచ్చింది. ఇవి ఆశిహి, ఆశీస్సులను అందించేటటువంటి వాక్య పరంపర. శ్రేయస్సును, అభ్యున్నతిని కాంక్షించేటటువంటి వాక్య పరంపరలు. నీవు బాగుండాలి అని కోరేది ఎవరు? ఒక తపస్సు చేసే వ్యక్తి. మీరందరూ బాగుండాలి అని కోరే వ్యక్తి ఎవరు? తమ జీవితాలను దైవానికి, కాలానికి, నియమానికి, ముఖ్యంగా నియమానికి అంకితం చేసిన వ్యక్తులు. ఎవరిని తలుచుకుంటున్నాం మనం? దేశాధినేతలను. వారి జీవితాలని దేశ సంరక్షణకై, అభ్యున్నతికై వ్యయపరచి దేశాన్ని రక్షించిన వారుగా ఉన్నారు. అది ఎలాగో ఆహారము, నిద్ర, సమస్త సుఖభాగాదులు అన్నింటినీ కూడా విడిచిపెట్టి, ఏ భాగాన్ని ఆశించకుండా, ఏ ఆస్తిపాస్తులను స్వీకరించకుండా, ఏ భోగాదులను కూడా కోరకుండా జీవితాన్ని దైవాంకితంగా అర్పించిన వారు యోవైతాం బ్రహ్మణో వేద. ఆ ధ్వని వింటేనే తెలియని ఒక సానుకూల ఆలోచనలు మనలో పెరుగుతాయి. అందుకోసమే ఆశీర్వచనం. అర్థమైన వాళ్లకు మాత్రమే ఆశీర్వచనం, అర్థం కాని వారికి వట్టి వేదవాక్య పరంపర. అయోధ్యానగరంలో రామచంద్రమూర్తికి సంబంధించిన కళ్యాణోత్సవాలను తిలకిద్దాం. వైభవంగా అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.